వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ వేడుకలను ఆ సంస్థ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవన విధానం, ఆయన బోధనలను వివరిస్తూ ఆ సంస్థ కార్యవర్గ సభ్యులు కార్యాలయంలో అన్ని మతస్థులతో కలిసి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవాళికే ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన చూపిన మార్గం సన్మార్గంలో వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్లా ముబాసిర్తో పాటు కార్యవర్గ సభ్యులు నజీర్ అహ్మద్, సయ్యద్ జైనుల్ అబ్దీన్, మొహమ్మద్ లాయక్ అలీ, మొహమ్మద్ అతీక్ అహ్మద్, సిరాజ్ సందానీ, అన్వర్ పాషా, వసీముల్లా, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అథర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల్లా బాలరెడ్డి, మొహమ్మద్ ఫహీం ఖాన్, ముస్తఫా పటేల్, అశోక్ పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటే పక్కింటి ఉపాసన వాళ్ళ దగ్గర తిండికి సరిగా లేకుంటే మేము చేసేదంతా కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని పచ్చగా చేసి కర్రీ మీరు వాళ్ళకి ఇచ్చి మీరు కూడా తినండి. మీ బాధ్యత ఉంది. పక్కింటి వాళ్ళు ఉపాసన ఉంటే మీరు పొట్ట నిండా తినలేరు, తినకూడదు, అది మీ బాధ్యత. అన్ని మంచి చెప్పినందుకు ఒక దేవుడు లేక పోలుస్తూ ఇంత పెద్ద పండుగ చేస్తుందంటే ఆయన చెప్పిన దాంట్లో 100% నిజం ఉంటుంది. మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు మనం దాన్ని పాటిస్తే మన భారతదేశం మీద మంచిగా ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటామని కోరుచు ముగిస్తున్నాం. ఆయన చెత్త వేసుకోరు, ఆయన ఎక్కడి నుంచి పోతుంటే పైన చెత్త వేసుకోరు, నెత్తి మీద ఇంకా ఆడించుకొని వెళ్ళిపోతుండ్రు. ఒక దినం ఏమైందంటే ఇంట్లో ఒక నెల అయిపోయింది. నెల అయిన తర్వాత ఒక దినం అది చెత్త పడకుంటే వాళ్ళ తోడున్న వాళ్ళందరికీ అడిగిండు, ఏంటి ఈరోజు నా మీద చెత్త వేయలేదు, ఏం సంగతి అంటే ఏం లేదు, ఆమె చెత్త వేసిన ఆమె హెల్త్ బాగాలేదు. అరే అట్లా మీరు నాకు చెప్పలేదు అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆమె ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి ఆమెతో మాట్లాడి ఏమన్నా విధానం, హిందువుల విధానం, క్రైస్తవుల విధానం పరిశీలన చేస్తే నాకు ఒకసారి నేను ప్రస్తుతం అయితే మారిపోతున్నాను అని అందరూ చెప్తున్నాం. కాకపోతే ప్రస్తుత పరిణామాలు మనకు విరుద్ధంగా ఉన్నాయి, చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని మొత్తం ఒక అవిచ్ఛిన్నంగా చేయాలని చూస్తున్నారు ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసి కట్టి ఉన్నారు. ఆనాటి నుండి సనాతన ధర్మం నుంచి, ఈనాటి మహమ్మద్ ప్రవక్త కాలం నుంచి, బైబిల్ తీసుకుంటే అక్కడ నుంచి యేసుక్రీస్తు అక్కడ నుంచి కూడా అందరూ ఒకటే చెప్తున్నారు. ఏమంటే అందరం కలిసి కట్టి ఉండాలి, సమానంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలని అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమున్నాయంటే విచ్ఛిన్న శక్తులు ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఏమన్నాయంటే ప్రతి ఒక్కరి ప్రతి ధర్మంలో కులాలు, జాతులు, మతాలు అందరికీ ప్రతి ఒక్కరికి పెంచి పోషించి ఇక్కడ కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని పెంచి పోషించి మనందరినీ కూడా మొత్తం కలుషితం చేస్తున్నారు మనస్సుని దాన్ని కూడా. కానీ మనం కూడా వాటిని ఎదుర్కొని ప్రస్తుత భారత పరిస్థితులు చాలా 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 విషమంగా ఉన్నాయి. అందరం కూడా ఇక్కడ ఉండి మనం ప్రపంచానికి మొత్తానికి ఏకచతురాధిపత్యంగా అవుతాం. ఇక్కడ ఉన్న కుల మతాలు, జాతులు, వర్గాలు అన్ని ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎక్కువ చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కాడుకి రావాలంటే భారతదేశంలో కూడా జరిపించారు. అదే ఇంత ఖురాన్ కంటే ముందు 4 పుస్తకాలు అవతరించబడ్డాయి. తౌరాత్, జబూర్, ఇంజీల్ అని, అంత సహీఫ్ ఇబ్రాహీం అని. ఎవరైతే ప్రవక్తలు ఉంటారో వీళ్ళు తనంతకు తానుగా ప్రవక్తలుగా ప్రకటించుకోరు. దైవము నుండి వాళ్ళు ప్రవక్తగా నియమించబడతారు. మరి అతను బోధించినటువంటి బోధనలు ఆ స్వంత బోధనలు కావు. ఎవరైతే సృష్టికర్త ఉంటాడో, మీరేమైతే దైవం అంటారో, మహాత్ముడు అంటాడో, ఈశ్వరుడు అంటాడో, అల్లా అంటారో, అతని అతని ఆజ్ఞలే ఈ ప్రవక్తలు ఈ ప్రపంచంలోని అందరి మానవులకు తెలియజేస్తారు.
దేని ద్వారా మెప్పు పొందగలుగుతారు, ఏది ఆచరిస్తే దైవం యొక్క ఆగ్రహానికి గురి అవుతారు, ఈ ప్రవక్తలు బోధిస్తారు. చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు కొన్ని విషయాలు మీ ముందు చూస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి పూర్వము ఆ అరబులో చిన్న చిన్న మాటలకు యుద్ధాలు జరిగేవి. ఒక వ్యక్తిని ఎవరైనా ఆ వంశంలో, ఆ కులంలో, ఆ జాతిలో చంపేస్తే వాడు చనిపోయేటప్పుడు వీలు చేసి వెళ్ళేవాడు, అయ్యా ఫలానా జాతితో ఫలానా వ్యక్తులతో మాకు ద్వేషం, ఈర్ష్య, పగ ఉంది, నువ్వు బ్రతుకున్నంత వరకు వాళ్లతో కయ్యం చేస్తూనే ఉండాలి, అంటే కొట్లాడుతూనే ఉండాలి. మరి నీవు మరణించిన తర్వాత కూడా నీ పిల్లలకు, నీ సంతానానికి, వంశానికి నువ్వు అదే బోధించాలి. ఫలానా వ్యక్తి మాకు శత్రువు, స్నేహితుడు కాడు, అది నిరంతరం సాగాలి. ఈ దుర్మార్గమైనటువంటి అసమానత వ్యవస్థ అక్కడ ఉంది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఈ ప్రపంచానికి తెలియజేశారు, మీలో ఉత్తముడు ఎవడోయా అంటే ఎవరైతే దైవం పట్ల భయభక్తి కలిగి ఉంటాడో మీరు వారే ఉత్తముడు. ఇస్లాంలో జాతి వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు. ఇస్లాంలో రెండు జాతులు, ఒకటి మహిళ, రెండవది పురుషుడు, మూడవది నపుంసకలింగం. తప్ప ఇస్లాంలో జాతి లేదు. అందుకే ముస్లింలు ఎవరికైనా వివాహం చేసుకుంటారు. సయ్యద్, షేక్, మొగల్, పఠాన్ అవి వృత్తులు, జాతులు కావు. ఖురైష్ అంటాం కదా, కటకే వాళ్ళు ఖస్సాబ్ అంటారు, అది కులవృత్తి, జాతి కాదు. అది ఎవరైనా నాలో ఎవరికైనా వివాహం చేసుకో. విధంగా ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు. మూడే స్త్రీ, పురుష, నపుంసకలింగం, ఆ తర్వాత నాలుగోది లేదు. ఈ వ్యవస్థ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ భూమి పైన పుట్టారో అప్పుడు ఒక ఆడవాళ్ళు, మహిళలు, స్త్రీలు పుడితే, ఒక పాప పుడితే, ఆడబిడ్డ పుడితే ఆ గొయ్యి తవ్వి ఆ డెలివరీ సమయంలో, పురుడు నొప్పుల సమయంలో ఆ గొయ్యి దగ్గర మహిళలు తీసుకువెళ్ళేవారు. మగ పిల్లవాడు పుడితే తీసుకునేవాళ్ళు, ఆడపిల్ల పుడితే దాంట్లో వేసి కూర్చేవారు. ఈ వ్యవస్థ అక్కడ అరబులో ఒక జాతిలో ఉండేది. ఈ వ్యవస్థను రూపుమాపారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, ఎవరైతే ఒక అమ్మాయిని పెంచి విద్యాబుద్ధులు నేర్పి ఆమెకు వివాహం చేస్తే నాతో పాటు ఇలా స్వర్గంలో ఉంటారు అని 2 చేతులు చూపారు. అక్కడ సహచరుడు, అయ్యా ఒకవేళ మాకు పిల్లలు లేకుంటే, అంటే ఎవరైనా పిల్లలను తీసుకొని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి వివాహం చేస్తే మీరు కూడా ఉన్నారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అక్కడి ఆ భ్రూణ హత్య ఏది ఉందో, ఆ అమ్మాయిల హత్య ఏదో దాని వల్ల ఆగిపోయింది. సహచరులు పోటీలు పడి ఆ మహిళల, ఆడపిల్లలను పోషించి వాళ్ళకు వివాహం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహిళల పట్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమానత్వాన్ని చాటారు. అదేవిధంగా అప్పుడు వితంతులకు వివాహ హక్కు లేదు. ఆమె భర్త చనిపోతే శాశ్వతంగా ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండేది. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భర్త చనిపోయినటువంటి ఖదీజతు కుబ్రా గారిని వివాహం చేసుకుని, మొట్టమొదటి వివాహం. 23 సంవత్సరాల యువకుడు 44 సంవత్సరాల ఖదీజతు కుబ్రాని వివాహం చేసుకున్నాం. ఈ విధంగా వితంతు వివాహానికి కూడా రూపుమాపి మహిళల పట్ల పునర్వివాహానికి అవకాశాన్ని కల్పించినటువంటి వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక పేదల, మీరైతే చెప్పారు కదా ఆకలి బాధల గురించి, నీకు పుట్ట నిండా తిని, నువ్వు కడుపు నిండా తిని. చాలా అవసరం. సమాధానం కోల్పోయినప్పుడు మరి అనాలోచన నిర్ణయం తీసుకొని మన జీవితాలను పాటు చేసుకుంటాం. ఈరోజు ఈ మీటింగ్కి మరి పీస్ మీటింగ్ ఆలోచనటువంటి అందరికీ ఉన్నారు. ఏదైనా రాష్ట్రాలు స్థానంలో 20 సంవత్సరాలకి చేస్తున్నారు. ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. మరి డిజిటల్ మీటింగ్స్ ఏం పెట్టుకున్నామని మాకు ముందుగా जमात इस्लामी की तरफ से मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के जन्मदिन की खुशी में
और सारे हिंदुओं को, क्रिश्चियनों को, मुसलमानों को, कार्टून के एक जाति वाले सारे लोगों को बुलाया गया था। मैं हमारे सदर साहब का, महोदर साहब का, मुबशर साहब का, रहीम साहब का, और यहाँ जितने भी जमात इस्लामी लोग शुक्रिया अदा करता हूँ। ऐसा कभी भी ये वक्त हम लोगों को बोलेंगे तो हम बराबर आपके खिदमत में हाजिर होंगे। हमें बहुत खुशी हुई आज सारे लोगों से मिलकर, सारा हिंदुस्तान यही नज़र आया। तो ये कहते हुए मैं आप सब लोगों को जैसे ईद उल मिलाद की मुबारकबाद देता हूँ।